నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంత కామెడీ చేసేశారు, ఎంత కామెడీగా నడుపుతున్నారు అంటే నిజంగా చాలా బాధేస్తుంది. మరీ ముఖ్యంగా నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారి ఆ వీడియో సందేశాన్ని చూసిన తర్వాత, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, దాన్ని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత సినిమాటిక్ అయిపోయారా, ఇంత కామెడీ అయిపోయిందా, అసలు నాలుగోసారి సీఎం కనీసం కాసింత సీరియస్నెస్ కూడా మెయింటైన్ చేయడం లేదా, కేవలం పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తిని సాటిస్ఫై చేయడం కోసం ప్రభుత్వాన్ని ఇంత ఫన్నీగా నడపాలా అని చెప్పి చాలా సీరియస్గానే బాధేసింది. ఎందుకంటే చాలా సింపుల్, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎవరు? ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అని హోంశాఖ ఏమంటారు నిర్ణయాలు, లా అండ్ ఆర్డర్ నిర్ణయాలు ప్రకటించారు. అసలు ఆయన ఎవరు? ఫస్ట్ ప్రశ్న, ఎవరు ఆయన? అసలు ఆయన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి దాన్ని పర్యవేక్షిస్తుంది ఏంటి? అసలు ఇది ఎంత కామెడీ స్టేట్మెంటు? అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే కార్యాలయానికి అసలు శాంక్టిటీ ఏముంది? అసలు దానికి ఉన్న శాంక్టిటీ ఏంటి? దానికి అసలు గుర్తింపు కూడా లేదు కదా. మరి ఒక గుర్తింపు లేని కార్యాలయమే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏంటి? వాళ్ళు మానిటరింగ్ చేయడం ఏంటి? 24 మంది మంత్రులు, ఆయన ఒక మంత్రి, ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏమైనా చేసుకోవచ్చు, అది కూడా ముఖ్యమంత్రి గారి పర్మిషన్తోనే. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి హోంశాఖ పరిధిలోకి వచ్చే ఒకవేళ వంగలపూడి అనిత మేడం గారి స్టేట్మెంట్ ఇవ్వాలి, లేదు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వాలి, లేదా క్యాబినెట్లో ఏమైనా నిర్ణయం తీసుకున్నారు, లేదు అంటే అసెంబ్లీలో ఏదైనా నిర్ణయం తీసుకున్నారు, ఈ నిర్ణయాలను బయటకు చెప్పాలి అన్న పిఎన్ఆర్ మినిస్టర్ ఆయనే చెప్పాలి. ఒకవేళ ఆయన అందుబాటు లేకపోతే ఈయన చెప్పొచ్చేమో, ఎవరో ఒకరు ఆయన తరపున. మరి అసలు ఈయన స్టేట్మెంట్కి ఏంటి? ఈయన కార్యాలయానికే శాంటిటీ లేదు, మరి ఈయన స్టేట్మెంట్కి శాంటిటీ ఏముంటుంది? ఇవన్నీ ఏంటి ఫన్నీ కాకపోతే? ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రతిదీ ఏదైనా ఒక సీరియస్ అంశం మీద స్పందించాలి అన్నప్పుడు అది ఆ శాఖ నా పరిధి కాదు అని చెప్పే ఇదే పవన్ కళ్యాణ్ గారు, మరి ఇప్పుడు ఏ పరిధి ఉందని చెప్పి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అంట, ప్రత్యేక వ్యవస్థ అంట, వ్యవస్థ మానిటరింగ్ అంట, త్వరితగతిన చర్యలంట. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్ 1, హోమ్ మినిస్టర్ 2 అని 2 శాఖలు ఏమైనా క్రియేట్ చేశారా? క్రియేట్ చేస్తే ప్రజలకు ఏమైనా చెప్పారా? గవర్నర్కి ఏమైనా చెప్పారా? నిజంగా అర్థం కావట్లేదు సార్ చంద్రబాబు గారు, నిజంగా సీరియస్లీ అర్థం కావట్లేదు. మీరు ఆయనను సాటిస్ఫై చేసుకోవాలి అనుకుంటే ఒకటి తీసేసి 100 పదవులు ఆయనకి ఇవ్వండి, ఆయన పార్టీకి ఇవ్వండి. లేదు ఇంకేమైనా కనుక ఆర్థిక సహకారాలు కావాలంటే ఇప్పుడు ఇచ్చేటివి సరిపోకపోతే ఎవరికైనా ఇంకా దానికి ఏమైనా 10 ఇచ్చే సహకారాలు అందించండి, ఆయనకు ఆయన మనుషులకు సాటిస్ఫై చేయండి. ప్రభుత్వాన్ని ఎందుకు సార్ ఇలాగా చేస్తున్నారు? అది కూడా 4వ ముఖ్యమంత్రి. అడ్మినిస్ట్రేషన్లో చాలా సీరియస్గా ఉంటారు చంద్రబాబు గారు అని చెప్పి ఇప్పటివరకు మనం వింటూ వచ్చాం 2 ఏళ్ల కిందటి వరకు. కానీ 2 ఏళ్ళలో ఏమైపోయింది? నిజంగానే చివరిసారిగా ముఖ్యమంత్రి పీఠం మీద చంద్రబాబు గారు, సరే మళ్ళీ అధికారం వచ్చి కంటిన్యూ అయ్యి ఆయన ఏ సహకరిస్తే ఉండే నేను దానికి ఏం అభ్యంతరం లేదు. ఇప్పుడు మొత్తం మీద అయితే ఒకవేళ అటువంటి అవకాశాలు వచ్చినా వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేస్తున్నారు, కొడుకు అవకాశం ఇస్తారంటున్నారు, సరే అది సపరేట్ డిస్కషన్. 4వసారి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల దగ్గర నిజంగా చులకన అవ్వడం లేదా? సీరియస్లీ నాట్ ఫెయిర్ సార్ చంద్రబాబు గారు, సీరియస్లీ నాట్ ఫెయిర్.